విజయవాడ వాసులు ఫ్రైడేను డ్రై డేగా పాటించి దోమల వృద్ధిని అరికట్టాలని ఎంపీ కేశినేని చిన్ని కోరారు. నగరపాలక సంస్థ అధికారులు ఇందుకు పూర్తిగా సహకరిస్తారని తెలిపారు. నగరంలోని 4-8 డివిజన్లలో నిర్వహించిన డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంలో ఎంపీ కేశినేని చిన్ని, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పాల్గొన్నారు. అందరి భాగస్వామ్యంతో డెంగ్యూ వ్యాధిని నివారిద్దామని నాయకులు పిలుపునిచ్చారు. సీజన్ అంతా జ్వరాలు వచ్చే సమయం కాబట్టి తప్పకుండా డ్రై డే పాటిద్దాం. ముఖ్యంగా విజయవాడ నగరంలో రోడ్ల పరిష్కారానికి, డ్రైనేజ్ పరిష్కారానికి పెద్దలు గద్దె రామ్మోహన్ రావు, అంతేకాకుండా మిగతా ఎమ్మెల్యేలు అందరూ సహకారం తీసుకుని ముందుకు నడుస్తామని తెలియజేస్తారు. మీరు ఒకసారి లెక్కలు చూసుకుంటే 5 సంవత్సరాల్లో వచ్చిన డెంగ్యూ ఇతర వ్యాధులకి 2019-24లో వచ్చిన వ్యాధులకి మీరు చూసుకుంటే 2019లో ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాగానే మొట్టమొదటి సభలో వాళ్ళు వ్యాఖ్యానం చేసింది ఈ దోమల మీద దండయాత్ర అని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారిని ఎగతాళిగా మాట్లాడారు. అది 5 సంవత్సరాల్లో ప్రజలను అడగండి, ఎక్కడైనా ఒక దోమల కోసం ఒక పొగ గాని లేక ముందు జరగడం కానీ ఎక్కడ జరిగింది? ఎక్కడ కూడా జరగదు. ఒక మనిషి, ఒక విజనరీ లీడర్ నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన 40 సంవత్సరాలు అనేకమైన ప్రయోగాలు ప్రజలకు సత్ఫలితాలను ఇస్తే ఎగతాళి చేయటమే జయంగా ఆ పరిపాలన సాగటం, ఆ పరిపాలన ఏ విధంగా ఉందో ప్రజలు కూడా తీర్పిచ్చే సంగతి కూడా ఒకసారి గుర్తు చేసుకొని అడుగుతాం. నారా చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం రాజధానిగా అనౌన్స్ చేయబడిన ఈ విజయవాడ నగరంలో ప్రతి ఒక్క చోట సీసీ రోడ్లు ఉండాలి, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు నీట్ గా పనిచేయాలని, అదే స్టార్ వాటర్ డ్రైన్ కూడా ఉండాలని చెప్పి ఆలోచన. దీనికసి ఈ రానున్న 5 సంవత్సరాల్లో వాటి కోసం పరిపూర్ణమైన కార్యక్రమం తీసుకొచ్చి వాటినన్నింటి కూడా ఆ కార్యక్రమాన్ని సంపూర్ణంగా చేయడానికి మేమిద్దరం కూడా కలిసి పయనిస్తామని మరొకసారి తెలియజేస్తూ, మరొకసారి ఈ దోమల మీద దండయాత్ర అనే కార్యక్రమం కొనసాగించాల్సిన అవసరం ప్రతి ఒక్కరి